నేను ఈ కేసు డీల్ చేస్తున్నట్టు పబ్లిక్ కి తెలియకూడదు బికాస్ కిల్లర్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంటర్నల్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ నేను చూసుకుంటా. ఓకే మ్యామ్. కీప్ ఇట్ యాజ్ కాన్ఫిడెన్షియలీ. సారీ, నేను కాఫీ తాగను, ఓన్లీ మిల్క్ మాత్రమే. ఓకేనా? ఇంకెప్పుడు కాఫీ టేసుకు రాకు, ఓన్లీ 2 glasses మిల్క్ అంతే. గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ అనుష, యువర్ అసిస్టెంట్ ఇన్ దిస్ కేస్. కేకే, ఈ కేస్ స్టార్ట్ అయింది కూడా మేధోనే కదా, ఐ మీన్స్ అనుష అనే నేమ్ తోనే కదా. నావుదిటి మోచం తుకు చూసుకుందరు. జస్ట్ 1 month లో హస్బెండ్స్ చేతుల్లో చనిపోయిన వైఫ్ సంఖ్య దాదాపు 1000 కి చేరుకుంది. అంటే ఇందులో కూడా మన లేడీస్ ది అప్పర్ హ్యాండ్ అంతవా? ఎస్ మ్యామ్, జెండర్ ఈక్వాలిటీ కవ్వాలి కదా, మనం దుక్కు తగ్గాలి. గుడ్ మార్నింగ్ మ్యామ్. డీజీపీ సార్ మిమ్మల్ని అర్జెంట్ గా మీట్ ఆఫీస్ కి రమ్మన్నారు. హాఫ్ అన్ అవర్ లో వస్తా. వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేయకండి. మేడం, ఇప్పటికే 5 మర్డర్స్ చూసాం. ఇంకా అన్ని మర్డర్స్ చూడాలి. ఇంకా అప్పుడు కేసు సాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ గివింగ్ అటెన్షన్ టు దిస్ కేస్. మనం ఇచ్చే అటెన్షన్ కిల్లర్ కి ఎంకరేజ్మెంట్. కేస్ సాల్వ్ చేయాలి అంటే ఫైల్ లో లేని కొన్ని డీటెయిల్స్ మీరు చెప్పాలి. టెల్ మీ అబౌట్ యువర్ సన్ అభిరామ్. మా అబ్బాయికి ఈ కేసుకి అంత సంబంధం. In this case, the killer was an articulation disorder person and exposing equal justice, just like your son. వాదు ప్రెసెంట్ మాతో ఉండటం లేదు. ఉండడం లేదా? మీరు ఉండనివ్వలేదా? I want clarity. కేస్ డీల్ చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ లో తప్ప బాయత ఎవరికి తెలియదు. బట్ నిన్న నైట్ someone was trying to kill me. చెప్పు, ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియోలో మా అమ్మాయి నా 25 years డాటర్ నగ్న వీడియో ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఒక కాల్ వచ్చింది, నీకు ఈ వీడియో కావాలి. చెప్పు, ఆ కాల్లో నీకేం చెప్పారు? ఒక లొకేషన్ చెప్పి 25 లక్షల మనీ డిమాండ్ చేశారు. ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్, కోఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్. M రోడ్ లోన్ వస్తున్నారు కదా, యాక్సిడెంట్ ఎలా అయింది? హెల్త్ రిపోర్ట్ లో మా డాటర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని ఉంది. దట్ టు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ. ఆ పెన్ డ్రైవ్ లో ఆమె ఉంది అండ్ నెక్స్ట్ డే ఆమె జరిగింది చెప్పండి. పెన్ డ్రైవ్ లో మా డాటర్ వీడియో ఉంది. నెక్స్ట్ డే మా డాటర్ ని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాం. He was Jagriti's father, Dr. Srinivas. First body దొరికిన 2 days ముగింది. మొబైల్ ఉన్న లొకేషన్స్ కి వెళ్ళి కన్ఫర్మ్ చేయాలి. As per his statement, అండ్ మనం సర్చ్ చేసిన ఫ్యాక్టరీలో మనకి దొరికిన ఓన్లీ థింగ్ ఏ బ్యాగ్. సో రిమైనింగ్ 4 మెంబర్స్ ని కూడా మనీ తీసుకొని బ్యాగ్ ఎందుకు వదిలేసి వెళ్ళారు? విక్టిమ్స్ పేరెంట్స్ అందరుగా బ్లాక్ మెయిలర్ ని పట్టుకోవాలి అని జీపీఎస్ ట్రాకర్స్ బ్యాగ్ కి అటాచ్ చేశారా? బట్ క్రిమినల్ థాట్స్ ఆర్ స్మార్ట్ అండ్ షార్ప్. ఫస్ట్ డే 5 విలర్స్ క్యారెక్టర్స్ గురించి వల్ల ఆర్యాలో ఎంక్వైరీ చేయండి. వీళ్ళకు బాండ్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ లవర్స్ ఎవరు ఉన్నా తీసుకురండి. మ్యాబ్స్ మేడం, ఏ 5 మెంబర్స్ చనిపోయిన 5 విక్టిమ్స్ బాయ్ ఫ్రెండ్స్. ఇంట్రోగేషన్ రూమ్ కి తీసుకురండి. సో కిల్లర్ కి మనీ ఇంపార్టెంట్ కాదు. సిటీలో ఆ ఫ్యాక్టరీస్ ఏరియాలో ఉన్న ఆర్ఫనేజెస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఎవరైనా మనీ డొనేట్ చేశారేమో ఎంక్వైరీ చేయండి. హలో మేడం సార్, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? మేడం లోపల ఉన్నారు, మీరు కూర్చోండి వస్తారు. మేడం, ఎన్ని ఇయర్స్ నుంచి ఏ హోమ్ రన్ చేస్తున్నారు? 10 years నుంచి స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయ్యాం, బట్ లాస్ట్ 5 years నుంచి చిల్డ్రన్ కి ఆ ఇబ్బంది లేకుండా ఉంది. గెస్సింగ్ కరెక్ట్ అలా కిల్లర్ దా ఆర్ఫనేజెస్ కి మనీ డొనేట్ చేశాడు అండ్ ఆర్ఫనేజెస్ ఇన్ఛార్జెస్ నెక్స్ట్ డే మార్నింగ్ నా ఆఫీస్ లో ఉండాలి. మ్యామ్ మీకు మేడం, ఈచ్ ఆర్ఫనేజ్ దగ్గర 2 కానిస్టేబుల్స్ ప్రొటెక్షన్ ఉన్నారు. సో హీ మస్ట్ బి కాట్ దిస్ టైం. కిల్లర్ మనకన్నా షార్ప్. సో కానిస్టేబుల్స్ ని మక్కీలో ఉండి వాచ్ చేయమన్నది.
టుడే. ఆర్ఫనేజ్ ని కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. మనీ డొనేట్ చేయడానికి కిల్లర్ ష్యూర్ గా వస్తాడు. మేడం న్యూస్ చూడండి. నగర శివారులో మళ్ళీ ఇంకో శవం కలకలంపై. ఇంకెప్పుడు కిల్లర్ ని పట్టుకుంటారు అని. అనే డిపార్ట్మెంట్ పైన మంది పడుతున్న జనం. జాగృతి ఎందుకు చంపేశారు నిజం చెప్పండి. మేము ఇంటికి వెళ్ళే లోపే చనిపోయింది సార్. దీపక్ నువ్వు చెప్పు. నేను క్యాష్ రిటర్న్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు మేము ఇంటికి వెళ్ళే లోపే చనిపోయింది సార్. మీ డిఎన్ఏ జాగృతి డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. సో తను మీ బయాలజికల్ డాటర్ కాదు. అవును సార్, తనని మేము అడాప్ట్ చేసుకున్నాం. బట్ ఇలా చేస్తుందని అనుకోలేదు. మీరు తనని అడాప్ట్ చేసుకుని మీ ప్రాపర్టీ కోసమే కదా. ఈ క్రైమ్ కి మీ రీజన్ ఓన్లీ ప్రాపర్టీ కాదు, ఇట్స్ మోర్ దెన్ దట్. అడాప్ట్ చేసుకున్నా కూడా తను ఇలా మోసం చేసింది. సో చంపేసింది సార్. దీపక్, ఈ క్రైమ్ లో నీకు షేర్ లేదా? నో సార్, వీఆర్ జస్ట్ ఇన్ సిటీ. నిజం చెప్తారా? చెప్పించమంటారా? జాగృతి ప్రెగ్నెంట్ అని తెలిసి అబోర్ట్ చేయించుకోమని చెప్పాం, బట్ ఒప్పుకోలేడు. సో చంపేశాం. వేరే ఒక డాక్టర్ ఏ ఇష్యూ కోసం మర్డర్ చేసి ఉందో నిజం చెప్పండి. సీరియల్ కిల్లర్ కేసు సాల్వ్ చేయడానికి వచ్చిన స్పెషల్ పోలీస్ లేడీ ఆఫీసర్ మిస్సింగ్. ఒక్కసారిగా ఉనికి పడ్డ డిపార్ట్మెంట్ లో పోలీస్ నే కాపాడుకోలేని డిపార్ట్మెంట్ సామాన్య ప్రజలను ఏం కాపాడుతుంది అని ప్రశ్నిస్తున్న జనం. మన ఆఫీసర్ ని కూడా కిడ్నాప్ చేశాడంటే కన్ఫర్మ్ గా ఆమె కాడో లీడ్ దొరికి ఉంటుంది. సో కిల్లర్ తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా చేశాడు. చంపేసి ఉంటుందా? నో, బికాస్ షీ ఇస్ ద కిల్లర్స్ వెపన్ టు కంట్రోల్ us. లేడీ పోలీస్ ఆఫీసర్ మిస్ ఇనా నెక్స్ట్ డేనే ఇలా ఒక ఇన్సిడెంట్. ఇది నిజంగా ప్రజలను మరింత భయపెడుతుంది. ఇప్పటికి వరకు ఆమె సాల్వ్ చేసిన కేసెస్ అబౌవ్ 100, ఎన్కౌంటర్స్ 50 అబౌవ్. నా కేసు కరెక్ట్ అయితే కావాలని కిల్లర్ కి దొరికి ఏ 5 మెంబర్స్ కి కామన్ ఫ్రెండ్స్ లేదువా, కామన్ థింగ్ లేదువా, ఏ కాంటాక్ట్ కూడా లేదువా. మరి కిల్లర్ మోతో మాత్రం మ్యాచ్ అవుతుంది. ఇన్ని డేస్ గ్యాప్ ఇచ్చియా ఏసారి డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ ని కిడ్నాప్ చేశారు అంతే. కిల్లర్ వాస్ ప్లానింగ్ సంథింగ్ బ్రూటల్. సార్ నాకు ఎందుకో ఆ ఆర్ఫనేజెస్ కి కిల్లర్ కి సంబంధం ఉంది అనిపిస్తుంది. ఓకే, లెట్స్ మేక్ పాయింట్ క్లియర్. ఆర్ఫనేజెస్ కి ఎవ్రీ ఇయర్ 10th డిసెంబర్ రోజు మనీ ఇస్తున్నారు. బట్ ఆ డేట్ మన దగ్గర ఉన్న డీటెయిల్స్ లో ఎక్కడ మ్యాచ్ అవ్వలేడు. సార్ ఇది కిల్లర్ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు. భయత తిరగలి అంతే భయం వేస్తుంది. పోలీస్ నే కిడ్నాప్ చేసేది అంతే. ఎడు మాఫియా గనక పనిలా ఉంది. ఇంత ఘోరంగా ఎందుకు చంపుతున్నది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? 5 murders. We are not safe. కిల్లర్ సిటీ సెంటర్ లో వేసిన బ్యానర్ చూస్తుంటే వాటర్ 5 మర్డర్స్ ని 5 months లో సాల్వ్ చేయమని ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఈచ్ కేస్ ని ఇండివిజువల్ గా లీడ్ చేయడం సార్. స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది చెప్పండి. నా పేరు శ్రీనివాస్, నా వైఫ్ సదా. మేము అమ్మ నాన్న కలిసి ఉండేవాళ్ళం. కానీ మాకు మ్యారేజ్ అయిన 5 years వరకు పిల్లలు లేరు. సో ఎవంది 5 years ఉన్న పిల్లలు లేరు కదవా. ఇంకా వెయిట్ చేద్దాం, ఎందుకు ఒక పాపని అడాప్ట్ చేసుకుంటామండి. సరే మామ, ఒక మంచి రోజు చూసి ఆర్ఫనేజ్ కి వెళ్దాం. నాన్న, మేము ఒక పాపని దత్తత తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాం. మంచి నిర్ణయం. మంచి రోజు చూసుకుని అనాథాశ్రమానికి వెళ్దాం. పదండి, పిల్లలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవును, వాళ్ళని చూసి చాలా రోజులైంది. హలో సార్, నేనే ఇక్కడ ఇన్ఛార్జ్ ని. పాపని అడాప్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోవడానికి థింగ్స్ పిల్లలు కదా. Are you all ready for a new adventure? Yes, we are so excited. This is wonderful. అవును మదమ్మ, తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినా కూడా తానే ఎందుకు చూస్ చేసుకున్నారుగా. మా దగ్గర ఉన్న మనీతో క్యూర్ చేస్తే ఓన్ గా ఫెల్ అవుతాం కదా శోభా. బట్ మీరు చెప్పడానికి జరిగిన దానికి మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అవ్వాలి అంటే వాచ్ ద ఫుల్ స్టోరీ నైట్. ఓకే, కంటిన్యూ. ఏవండి, పాప ఇంకా స్కూల్ నుంచి రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. హేమా, టెన్షన్ పడకు, నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తాను. చూసవా, అనవసరంగా టెన్షన్ పడ్డావు. ఇన మన పాపని దేవుడు కోద మనకి దూరం చేయదు. లేట్ అయ్యేసరికి నాకు భయం వేసింది. ఏవండి, మనకున్న పని అయిపోయింది. నాన్నకి పాయిజన్ ఇచ్చింది నేనే. ఏంటి మీరు మాట్లాడేది?
మనం ప్లాన్ చేసింది అది కాదుగా. మీ నాన్న నీ నువ్వే చంపేశావా? ఇంట్రెస్టింగ్. మా పిల్లలకు మాత్రమే తన ప్రాపర్టీ రాస్తా అనందు, బట్ ఐఎమ్ ఇన్ఫర్టైల్. పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళండి. ఐఎమ్ ఆన్ ద వే. ఏ ఆపరేషన్ కార్డు మన ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. ప్రాబ్లం ఏం రాదు. ప్రాబ్లం రాదు బికాస్ మన టార్గెట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. సారీ, ఆపరేషన్ ఫెయిల్ అయింది. ప్లాన్ లో చేంజ్ లేడు బా. ఆర్గన్స్ ఐస్ బాక్స్ లో స్టోర్ చేయండి. నెక్స్ట్ మంత్ ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ మ్యాటర్ ఎవరికి తెలియనంత వరకు సేఫ్. తెలిస్తే వేదిలానే అవుతారు. మే అమ్మ మ్యాటర్ ఏం చేద్దాం? ప్రాపర్టీ తాస్తుడా లేక క్లోజ్ చేయాలా? అవసరం లేదు మా. అమ్మకి ఉంటే నేను ఒక్కనే రాస్తుందిలే. హరిగాదిని ఏం చేశారు? మన హాస్పిటల్ గరాజ్ లో క్లోజ్ చేసి బాడీని బావిలో పడేసి. మరి ఈ ఓర్ఫన్ ఏం చేద్దాం? 18 ఏళ్ల వరకు ఓర్ఫనేజ్ నుంచి ఎంక్వైరీకి వస్తారు. సో లెట్ హర్ గ్రో. మనం చేస్తున్న ఆర్గన్ ట్రాఫికింగ్ గురించి హరి ఇంజవరకిన చెప్పడా? అమ్మకి చెప్పి ఉంటదు అని నా డౌట్. సో లెట్ ఫినిష్ హర్ టూ. నో, ఇప్పుడే వద్దు. మొన్నే హస్బెండ్ చనిపోయాడు అని. వెంటనే వైఫ్ చనిపోతే డౌట్ వస్తుంది. So we need to continue this drama as you are a doctor. I was a homemaker for the next 1 year. Property మన చేతికి వచ్చేదాకా. కేర్ఫుల్ గా బాగుండాలి. సో మన జాగృతిని హాస్టల్లో పెట్టి టార్గెట్ ఫినిష్ అయ్యే వరకు మనం కొదుపు కొదలుగానే. అట్లీస్ట్ 1 year ఉన్న ఇది కంటిన్యూ చేయాలి. మనం ఎవరు అనేది మన నేబర్స్. ఇంకా తెలియదు మా. తెలిసే లోపు మన టార్గెట్ ఫినిష్ చేయాలి. తొందర పడకుబా. ఇప్పుడే వేళ్ళు మనల్ని పూర్తిగా నమ్ముతున్నారు. నానా, నిన్న రాత్రి మీరంతా టెన్షన్ పడుతూ స్పీడ్ గా ఎందుకు రూమ్ లోకి వెళ్ళిపోయారు? బయట వర్షం పడుతుంది కదా, తడిసిపోతామని స్పీడ్ గా వచ్చాం. పోలీస్ కి ఇన్ఫార్మ్ చేద్దాం. వద్దు, పోలీస్ ఆఫీసర్స్ వస్తే మన డ్రామా భయపడుతుంది. అవి నేను ఆర్గన్ ట్రాఫికింగ్ కోసం స్టోర్ చేసిన ఆర్గన్స్. మన గురించి ఎవరికో తెలిసింది. ఇతే మనం అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఆ తరువాత మీరు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళాం సార్, బట్ అప్పటికి ఆ ఇల్లు వేరే వాళ్ళు కొన్నారు. We need to watch that home again. సో ఏ ఇన్సిడెంట్ జరిగి 8 years ఉంది. జాగృతి ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? 18 years సార్, ఇంటర్ చదువుతుంది. ఏ ఇన్సిడెంట్ గురించి తనకి తెలియదు. డాక్టర్ అనేది మీ ప్లాన్ లో పాట. లేక నిజంగానే నువ్వు డాక్టరా? నేను ఒక నార్మల్ ఆర్ఎంపీ, బట్ వేళ ప్రాపర్టీ కోసం ఇలా చేశాం. బట్ ఓల్డ్ కపుల్ ని ఎలా నమ్మించారు? మీ ప్లానింగ్ అండ్ ప్రాసెస్ ఏంటి? ఎవరు లేని ఓల్డ్ పీపులే మా టార్గెట్. వాళ్ళని హిప్నోటైజ్ చేసి మెడిసిన్ తో మా కంట్రోల్లో పెడతాం. బట్ ఈసారి ప్లాన్ రివర్స్ అయింది. దాని తరువాత మళ్ళీ అది ప్లాన్ చేశారా? లేదు సార్, ఆ వైట్ బ్యాగ్ చూసిన తరువాత మేము అవి వదిలేసి మా పాప కోసమే బ్రతుకుంది. సో అకార్డింగ్ టు జాగృతిస్ పేరెంట్స్ స్టేట్మెంట్, షీ వాజ్ అన్ ఆర్ఫన్ అడాప్టెడ్ ఫ్రమ్ అన్ ఆర్ఫనేజ్. సార్, వాళ్ళు ఆర్గన్ ట్రాఫికింగ్ అండ్ మర్డర్ చేసిన క్రిమినల్స్. హౌ కెన్ వి ట్రస్ట్ దెమ్? టు కన్ఫర్మ్ దాట్ వీ నీడ్ టు విజిట్ దట్ హోమ్. మనం చూసి కన్ఫర్మ్ చేసుకున్న తరువాతనే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలి. సో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పనా? సెండ్ దెమ్ అవుట్. సార్, మనం మళ్ళీ ఓడిపోయాం. జాగృతి తల్లిదండ్రులు కూడా హత్య చేయబడ్డారు. కానీ ఈసారి కిల్లర్ వేలు ముద్రలు దొరికే అవకాశం ఉంది. సాయంకాలం 7 గంటలకే అర్ధరాత్రి నిర్మానుష్యాన్ని మనం చూస్తున్నాం. దీనికి కారణం కంటిన్యూస్ మిస్టీరియస్ మర్డర్స్. కిల్లర్ జాగృతి పేరెంట్స్ ని చంపాలి అనుకుంటే 5 years బ్యాక్ చంపేసి ఉండొచ్చు. బట్ అలా చేయట్లేదు. ఎందుకు? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సార్. నో, మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక పక్క 5 girls మర్డర్స్, ఇంకో పక్క లేడీ పోలీస్ ఆఫీసర్ మిస్సింగ్ అండ్ మిస్టీరియస్ సూసైడ్ నోట్. ఐ థింక్ మన పోలీస్ ఆఫీసర్ మిస్సింగ్ కి రీజన్ కిల్లర్ అయి ఉండదు. ఎలా చెప్పగలవు మేడం? తనకేదో క్రూషియల్ క్లూ దొరికింది అని చెప్పిన నెక్స్ట్ డే మిస్ అయింది. అండ్ ఆ మ్యాటర్ కిల్లర్ కి తెలిసే ఛాన్స్ లేదు. బట్ మన ఎస్పీ మేడం కావాలని దొరికింది అని చెప్పారు సార్. ఎలా చెప్పగలవు? రిమైనింగ్ ఆల్ విక్టిమ్స్ పేరెంట్స్ ని అట్ ఎ టైం ట్రిగర్ చేసి ఇంట్రోగేట్ చేయాలి ఛాన్స్ టు గెట్ క్లూ. దెన్ వాట్ అబౌట్ దట్ సూసైడ్ నోట్? దట్స్ జస్ట్ అ డీవియేషన్, లైక్ అన్ ఎలిఫెంట్ థియరీ. ఒక న్యూ ఎలిఫెంట్ ని ట్రక్ లోకి ఎక్కించాలి అంటే 7-8 members కావాలిగా. బట్ అది మధ్యలో ట్రక్ నుంచి దిగకుండా ఉండడానికి కొన్ని చిక్ ని వేస్తారు టు కంట్రోల్ దట్ ఎలిఫెంట్ మైండ్. ఇన్ కేస్ ఎలిఫెంట్ మూవ్ అయితే ఆ చిక్స్ చనిపోతాయి అనే ఎమోషన్ ని ఎలిఫెంట్ మైండ్ కి సెట్ చేస్తారు. సో ఎలిఫెంట్ మూవ్ అవ్వవు. నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళి వస్తావా? మీరు కాల్స్ కి వెళ్ళి ఆ లేడీ వార్డెన్ స్టేట్మెంట్ తీసుకుంది. సార్, మరి లేడీ పోలీస్ ఆఫీసర్ మ్యాటర్? మేడం, మొబైల్ ఉన్న లొకేషన్స్ అన్ని రీవాచ్ చేయండి. సార్, ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఈ కేసు గురించి అది నా క్రూషియల్ క్లూ గురించి మీతో డిస్కస్ చేసిందా? ఇంపార్టెంట్ క్లూస్ దొరికింది అని చెప్పింది.
ఐ థింక్ కమిషనర్ హైడింగ్ సంథింగ్. వాచ్ హిస్ మూవ్స్, కాన్ఫిడెన్షియాలిటీ. నెక్స్ట్ ఆ హాస్టల్ వార్డెన్ ఇంటి దగ్గర మఫ్టీలో ఉండండి. లేడీ పోలీస్ ఆఫ్టర్ లాంగ్ టైం మదం మీరు కోడరాంది ఎంక్వైరీ చేద్దాం. నేను వస్తే వాళ్ళు నిజం చెప్పరేమో. ఫస్ట్ మీరు వెళ్ళండి, నేను స్టూడెంట్స్ ని ఎంక్వైరీ చేస్తా. గుడ్ మార్నింగ్ సార్. మేము ఒక కేసు ఎంక్వైరీ కోసం వచ్చాం. చెప్పండి సార్, ఆ కేసు గురించి ఎంక్వైరీ. 2016-2020 బ్యాచ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలి. 5 years బ్యాక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కానీ ఆ స్టూడెంట్స్ గురించి మాకంతే పర్. హాస్టల్ వార్డెన్ కి ఎక్కువ తెలుసు. ఆ వార్డెన్ పేరు శరణ్య. మన అసంప్షన్ కరెక్ట్. లేడీ పోలీస్ ఆఫీసర్ మిస్ అవ్వడానికి ముందు తన మొబైల్ అండ్ కమిషనర్ మొబైల్ సేమ్ స్పాట్ లో ఉన్నాయి. అంటే కమిషనర్ కల్ప్రిటా? వీ షుడ్ ఫైండ్ దట్. లేడీ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి చెక్ చేయండి, అది నా క్లూ దొరకొచ్చు. సార్ కమిషనర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకుంటాం? ఐ వాంట్ హిస్ ఫ్యామిలీ డీటెయిల్స్. జాగృతి తల్లిదండ్రుల పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం అది హిప్నోటిక్ ఆత్మహత్య. మరి ఆ రక్తపక్షరాల సంగతి ఏంటి? అది కూడా వాళ్లే రాసుకున్నారు. ఆ ఆర్ఫనేజ్ నుంచి అడాప్ట్ అయిన ఆల్ చిల్డ్రన్ డీటెయిల్స్ నాకు కావాలి. గెట్ ద లిస్ట్ ఫాస్ట్. సార్ కమిషనర్ కి ఒక 23 years డాటర్ ఉంది, నేమ్ జాహ్నవి. సెండ్ మీ హర్ డీటెయిల్స్. ఐ నీడ్ టాక్ హర్ పర్సనలీ. హలో జాహ్నవి, నేను రుద్ర సర్కిల్ ఇన్స్పెక్టర్ ని. మీ నాన్నగారికి బాహ్య ముప్పు ఉంది కాబట్టి ఆ నిందితుడిని పట్టుకోవడానికి నాకు మీ సహాయం కావాలి. ఓకే సార్, నేను అతన్ని పర్యవేక్షించి మీకు నవీకరణ. నేను అతన్ని గమనిస్తూ మీకు అప్డేట్స్ ఇస్తాను. జాహ్నవి, నేను చెప్పింది నమ్మింది. సో వాళ్ళ ఫాదర్ థ్రెట్ అని చెప్పాను కాబట్టి తను మనకి హెల్ప్ చేస్తుంది. సార్ ఆర్ఫనేజ్ లిస్ట్ మీ ఆఫీస్. సత్య, 4 victims పేరెంట్స్ DNA రిపోర్ట్స్ తీసుకురా. సార్ నేను శరణ్య. సత్య, 4 victims కూడా అడాప్టెడ్ చిల్డ్రన్. విక్టిమ్స్ పేరెంట్స్ ని స్టేషన్ లోనే ఉంచండి. హలో మేడం, తను మాకు క్రూషియల్ ఎవిడెన్స్, సో స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. విక్టిమ్స్ అండ్ అక్యూజ్డ్ కాకుండా ఏ మర్డర్స్ డైరెక్ట్ గా చూసిన ఏ విట్నెసెస్ ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. 5 years బ్యాక్ కేసెస్ సార్. విట్నెస్ ఉన్నా కూడా స్టేట్మెంట్ ఇస్తారా? ట్రై చేయండి. డాక్టర్, ఆ వార్డెన్ సిచ్యువేషన్ ఎలా ఉంది? బ్లడ్ ఎక్కువ లాస్ అవ్వడం వల్ల లోకి She can see and hear what we are telling, but respond అవ్వలేరు. ఏ కేస్ కి కీ రోల్ అనుకున్నా హాస్టల్ వార్డెన్ శరణ్య కొమాలో ఉన్నారు. ఇది ఆ కిల్లర్ చేసి ఉంటాడా? నో, కిల్లర్ అయితే డైరెక్ట్ చంపేసేవాడు. ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. నేను మళ్ళీ ఆ రోజు ఏం జరిగింది గుర్తు చేసుకొని చెప్పండి. ఇది ఎవరో మీకు బాగా తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వాళ్ళని అడాప్ట్ చేసుకున్న ఆర్ఫనేజ్ కూడా సేమ్. బట్ మీకు ఒక్కరికి ఒక్కరు తెలియడు. మేకున్న కామన్ థింగ్ అది ఓకేజ్. సార్ సార్, ఆ రోజు నేను ఇంటికి వెళ్లే లోపే నా కూతురు పడుకోనుంది. పక్కన ఏదో లెటర్ కానీ నాకు చదవడం తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియలేదు. కానీ ఆ రోజు ఉదయం నా కూతురు ఏదో టాబ్లెట్ వేసుకోవడం నేను చూసాను. ఆ టాబ్లెట్ తను టెన్షన్ గా ఉండడం చూసారా? లేడు సార్, కానీ పిలిచిన వినకుండా వెళ్లి పదుకుంది. జాగృతి పేరెంట్స్ అండ్ ఉజ్వల్ పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారం చనిపోవడానికి ముందు విక్టిమ్స్ ఏదో టాబ్లెట్ వేసుకున్నారు. టాబ్లెటా? ఎస్, జాగృతి చనిపోయిన రోజు తనని ఎవరైనా చూసారా? 5 years బ్యాక్ మే ఏరియాలో జాగృతి అనే అమ్మాయిని చనిపోవడానికి ముందు చూసింది మేరే. సో ఆ టైంలో జాగృతి సిచ్యువేషన్ అండ్ బిహేవియర్ గురించి చెప్పండి సార్. సార్, నేను బేకరీలో వర్క్ చేస్తాను. జాగృతి ఎప్పుడు మా బేకరీకి వచ్చేది, బట్ ఆ రోజు పిలిచిన వినకుండా ఏదో ఒక బొమ్మలా నదుస్తూ వెళ్ళింది. అవును సార్. అవును సార్. సార్, we need to solve 3 questions here. First, why did they not finish Jagruti's parents along with her? Second, who is the orphanage's old in charge? Jarutini last చూసిన వాళ్ళ స్టేట్మెంట్ కరెక్టా కదా? CCTV footage చెక్ చేయండి. సో వాట్ అబౌట్ దట్ మెడిసిన్? Sir, that's the crucial point. హలో, వెహికల్స్ చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు యాక్సిడెంట్ అడ్మిట్ అయిన పర్సన్ ఏ రూమ్ లో ఉన్నారు? సెకండ్ ఫ్లోర్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. ఆపరేషన్ జరుగుతుంది, కాసేపు వెయిట్ చేయండి. ఏదో బొమ్మలా నడుస్తూ వెళ్ళింది. నిన్న యాక్సిడెంట్ అయిన అమ్మాయి కూడా బిహేవియర్ జాగృతి కేసులో ఐ విట్నెసెస్ చెప్పిన బిహేవియర్ కి మ్యాచ్ అవుతుంది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం సార్, వాళ్ళు చెప్పింది నిజమే. యాక్సిడెంట్ స్పాట్ లో దొరికిన ఏ మొబైల్ ఒక కేసులో చాలా ఇంపార్టెంట్. ఆన్ చేసి ఇవ్వండి. 1 hour టైం పడుతుంది సార్. సార్ సార్, యాక్సిడెంట్ అయిన అమ్మాయి పేరు వైషవి, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్, ఫాదర్ బిజినెస్ మ్యాన్. రీసెంట్ గా మీ అమ్మాయి బిహేవియర్ లో చేంజెస్ అబ్జర్వ్ చేశారా? చేంజెస్ అంటే అవును సార్, 1 week నుంచి చూస్తున్నా. మొబైల్లో ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ రాగా అసలు పక్కన ఏం జరుగుతుందా? ఏం జరుగుతుంది పట్టించుకోకుండా రూమ్ లోకి వెళ్తుంది. బట్ ఆ కాల్స్ చేసి ఎవరు అనేది తెలియదు. మాకు తెలుసు, తనకు డైలీ డిఫరెంట్ నంబర్స్. మీకు తెలిసి మీ అమ్మకి సాగర్ అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, వాడు మా అమ్మాయి టార్చర్ చేస్తున్నాడని ఒకసారి చెప్పింది. వాడి అడ్రస్ అండ్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి. ఏ యాక్సిడెంట్ సాల్వ్ అయితే ఆ 5 murders కేసు కూడా సాల్వ్ అవుతుంది. సో మనకి ఏ కేసులో ఉన్న ఒక క్లూ సగర్ అనే వాది నంబర్ మాత్రమే. సార్, వైషవి అండ్ వార్డెన్ శరణ్య సేమ్ హాస్పిటల్ ఉన్నారు. హలో గైస్, ఐఎమ్ రుద్ర సర్కిల్ ఇన్స్పెక్టర్. సో ఇక్కడ సగర్ అంతే ఎవరు? వాడు ఇప్పుడు మాతో ఉండడం లేదు సార్. ఇప్పుడు వాడు వేరే గ్యాంగ్ తో కలిసి ఉంటున్నది. వాడు ఎక్కడ ఉన్నదో చూపించు. సాగర్ మీకు ఎలా తెలుసు? అండ్ వాడి క్యారెక్టర్ ఎలా ఉంటది? వాడు మా కాలేజ్ మేట్ సార్. వాడు అన్నిట్లోనూ సిన్సియర్ గా ఉండేవాడు.
ఇన్ఫాక్ట్ అదే వాడి లైఫ్ ని స్పాయిల్ చేసింది. నీకెందుకు అర్థం కావడం లేదు. నువ్వు కూడా ఏ జనరేషన్ అక్కడ. ఇన్ని డేస్ కలిసి ఉన్నాం, ఎంజాయ్ చేసాం, ఇంకా బ్రేకప్. అలా కాదు విషు, అలా కాదు వైషు. నువ్వు చెప్తేనే కదా నా ప్యాషన్ కూడా వదిలేసి అవుట్ ఆఫ్ ప్లాన్ చేసుకున్నా. ఇది జరిగిన తరువాత మళ్ళీ వాదు వైషుని అమ్మిన కాంటాక్ట్ అయ్యేదా? లేదు సార్, వాదు ఇంకా ఎవరికి కాంటాక్ట్ లో లేదు. బికాస్ వాడు ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. బట్ విషు పేరెంట్స్ వాదు విషుని టచర్ చేసాదు అండ్ బ్లాక్మెయిల్ చేసేవాదు అని చెప్పారు. టచ్చరా? అవును, చాలా టచర్ చేసేవాడు. ఇది చూడండి మీకు తెలుసుతుంది. Are you ready for this? No, I'm not. వైశాలి పేరెంట్స్ కి పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా పెట్టారా? అవును సార్. 2 కానిస్టేబుల్స్ ని పెట్టాం. కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ చేస్తాడేమో అని. ఆ. 2 కానిస్టేబుల్స్ ని రమ్మని చెప్పు. సార్, పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే వాళ్ళని కిల్లర్ చంపేస్తాడు. వాళ్ళు చేసిన పనికి చెప్పేయొచ్చు, తప్పు లేదు. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఉమీన్ వైషవి యాక్సిడెంట్ కి రీజన్ తన పేరెంట్స్ అనా? అది తెలియాలి. అంతే. ఫస్ట్ ఎలా చనిపోయాడో తెలియదు. వాడు చనిపోతే మరి వైషవికి కాల్ చేసింది ఎవరు? వైష్ణవి కాల్ చేసింది సాగర్ కాదు, అండ్ వైష్ణవి యాక్సిడెంట్ తన పేరెంట్స్ రీజన్ కాదు. మరి వైష్ణవి యాక్సిడెంట్ కి అండ్ సాగర్ చనిపోవడానికి రీజన్ ఎవరు? ఈ మర్డర్స్ చేసిన కిల్లరే వైష్ణవి యాక్సెస్ కిల్లరే. వైషవికి అండ్ ఏ 5 విక్టిమ్స్ కి ఏమన్నా కనెక్షన్ ఉందా అని ఎంక్వైరీ చేయండి. సార్, ఆర్ఫనేజ్ ఓల్డ్ ఇన్ఛార్జ్ నేమ్ అనురాధ, హైదరాబాద్ లో ఉన్నారు. గుడ్, అడ్రస్ నాకు సెండ్ చేయండి. నీడ్ టు మీట్ హర్ ఇమిడియట్లీ. వైషవికి ఏ 5 విక్టిమ్స్ కి కనెక్షన్ లేడు. బట్ సాగర్ అండ్ వైషవికి ఉన్న రిలేషన్షిప్ గురించి తెలిసిన థర్డ్ పర్సన్ ఇది చేసి ఉంటారు. సార్, ఏ 5 మర్డర్స్ చేసిన కిల్లర్ ఆ వైషవికి ఐ థింక్ వీఆర్ గెటింగ్ క్లోజ్ టు దిస్ కేస్. సరే, 5 మర్డర్స్ చేసిన కిల్లర్ ఆ వైష్ణవికి యాక్సిడెంట్ కి రీజన్ అయి ఉండొచ్చు కదా. నాకు సగర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. సగర్ యాక్సిడెంట్ కి, ఏ మర్డర్స్ కి, హాస్టల్ వార్డెన్ కి అండ్ ఆర్ఫనేజ్ కి ఏడో సంబంధం ఉంది. సార్, వైషవి కూడా అడాప్టెడ్ డాటరా? నో, సాగర్ యాక్సిడెంట్ తోనే మర్డర్ స్టార్ట్స్ అయ్యాయి. సార్, ఈ 3 ప్రశ్నలకి నిజాయితీగా ఆన్సర్ చేయండి. 1, మీ సన్ అభిరామ్ ఎక్కడున్నాడు? 2, లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు? 3, మీరు డైలీ మాట్లాడుతున్న అన్నోన్ పర్సన్స్ ఎవరు? నా కొడుకుని సేవ్ చేయడానికే ఇది అంత చేశాను. డాడ్, అమ్మాయి తప్పు చేసిన అబ్బాయిని బ్లేమ్ చేస్తారు ఎందుకు? ఏ లా అండ్ ఆర్డర్ ఓన్లీ పెరుకే ఉన్నాయిరా. ఆడపిల్ల కన్నెతి ముడు ఏ ఎవిడెన్స్ అయినా తక్కువే. ఏమైంది మీకు? నన్నెందుకు నెడుతున్నారు? ఛీ, పక్కకు పో, పక్కకు పో. మే ఇద్దరు వెళ్ళి భయాతయంతలో నించోంది. మీరు ఆడపిల్లలు కాబట్టి వడ్డీలేస్తున్న రేపు హోంవర్క్ చేసి తీసుకురండి. చూడ్డానికి డున్నపోతులు ఉన్నావు. పక్కన ఆడపిల్ల నించుంత లేచి చైర్ ఇవ్వలేవా? పాపం ఎవరికి చెప్పుకోలేక ఆ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంది. ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంది అంటే ఎంత బాధపడి ఉంటుందో. చెతగాక సచ్చిందు. ఇలాంటి వాదు చావదమే నయం. వాదికం చనిపోయేది బానే ఉంది. వాది ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరు చూసిన సిచ్యువేషన్స్ లో అమ్మాయి చేసింది అబ్బాయి చేశాడు. బట్ ఎందుకు అని అబ్బాయి ఇలా బ్లేమ్ చేస్తున్నారు? నువ్వు ఒక లాయర్ అయ్యి ఇలాంటి క్వశ్చన్ సొసైటీని అడుగు. సో ఆ రోజు తరువాత మీరు మళ్ళీ అభిని కలవలేదు? నేను కలవలేదు, కానీ ఎవ్రీ సాటర్డే వాదు తన అక్క జాహ్నవి కోసం పార్క్ కి వస్తాడు. ఓ, జాహ్నవి మేడం ని ఎంక్వైరీ చేయాలి. హాయ్ జాహ్నవి, యాజ్ పర్ అవర్ ప్లాన్ మై ఫాదర్ ని టార్గెట్ చేసిన క్రిమినల్స్ ని పట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్. మరి నన్ను ఇన్వెస్టిగేషన్ పిలిచారు ఎందుకు? మీ బ్రదర్ అభిరామ్ గురించి తెలుసుకోవడానికి. సిటీలో జరిగిన 5 మిస్టీరియస్ మర్డర్స్ చేసిన కిల్లర్ మీ బ్రదర్ అభిరామ్. నో సార్, ఛాన్స్ లేడు. వాడు జెండర్ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేసే లాయర్ సార్. వాడు ఇలా ఎందుకు చేస్తాడు? మీరు ఎవ్రీ సాటర్డే మీట్ అయ్యే పార్క్ కి వెళ్ళడం పడండి. సో అభి ఎవ్రీ సాటర్డే ఇది స్పాట్ కి వస్తుంది, రైట్? అవును, బట్ కొన్ని వీక్స్ నుంచి వాడు రావడం లేదు. ఒక లెక్కర్ పెట్టేసి పెట్టుకున్నాడు. కొన్ని డేస్ అంతే. ఎగ్జాక్ట్ గా ఎన్ని డేస్ అవుతుంది? ఒక 6 months నుంచి. నేను వచ్చినప్పుడు వాడు రావడం లేదు. వాడు మాట్లాడాలి అనుకున్న మాత్రం లెక్కర్ రాసి పెడుతున్నారు. అనురాధ గారిని కేర్ఫుల్ గా వాచ్ చేయండి అండ్ ఆమె ఇంటికి సెక్యూరిటీ ఇవ్వండి. సార్, కమిషనర్ అండ్ జాహ్నవి స్టేట్మెంట్స్ ఎంత? దే గేవ్ సమ్ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ యూస్ఫుల్ నౌ.
జాగృతి పేరెంట్స్ మర్డర్ అయ్యారు బట్ ఎవిడెన్స్ లేదు. విషవి యాక్సిడెంట్ ఉంది బట్ రీజన్ ఏమో తెలియదు. సాగర్ చనిపోయేది బట్ ఎలా అని తెలియదు. అండ్ శ్రణ్య గారు కొమాలో ఉన్నారు, అనురాధ గారు ప్యారలైజ్డ్, అండ్ అభిరం ఎక్కడ ఉన్నది తెలియదు. We didn't find a single clue till now. ఇన్ని ఆన్సర్స్ కి క్వశ్చన్ తెలియాలి అంత చేసిన వాడు చెప్తాను. మరి మనం డెనికి ఉంది సాగర్ చనిపోయిన నెక్స్ట్ మంత్ నుంచి మర్డర్ స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ సాగర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ రివెంజ్ కోసం చేసి ఉంటే ఫస్ట్ వైషవి అండ్ తన పేరెంట్స్ టార్గెట్ చేయాలి. బట్ 5 విక్టిమ్స్ కి వైషవికి కనెక్షన్ లేడు. సాగర్ కి అభిరం కి కనెక్షన్ ఉందేమో. బట్ అలా అయితే జాహ్నవి అబద్ధం చెప్పిందా? చనిపోయిన 5 విక్టిమ్స్ బిలాంగ్స్ టు సేమ్ ప్లేస్ బట్ వాళ్ళ పేరెంట్స్ కి ఇది తెలియదు. అండ్ ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తేనే పేరెంట్స్ తమ డాటర్స్ ని చంపేశారు. సార్ కిల్లర్ కూడా సేమ్ ఆర్ఫనేజ్ లో పర్సన్ అవ్వచ్చు కదా. బట్ ఆల్ కేసెస్ లో కామన్ థింగ్, చనిపోవడానికి ముందు విక్టిమ్స్ ఒక మెడిసిన్ తీసుకున్నారు. బట్ అది ఎంతి అని చెప్పగలిగిన పర్సన్ విష్ణవి మాత్రమే. బట్ తను కూడా హాస్పిటల్లోనే ఉంది. ప్రెసెంట్ మనకి ఉన్న 4 సస్పెక్ట్స్: 1 కమిషనర్, 2 అభిరం, కమిషనర్ సన్, 3 జాహ్నవి, కమిషనర్ డాటర్, 4 సాగర్ ఫ్రెండ్. సాగర్ ఫ్రెండ్స్ ఎవరు? కరెక్ట్ గా తెలియదు బట్ సాగర్ చనిపోయిన నెక్స్ట్ మంత్ నుంచి మర్డర్ స్టార్ట్స్ అయ్యాయి. సో మేబీ a chance to సాగర్ ఫ్రెండ్స్ or relatives committed this crime. But the criminal was with medical background. sir. And all eyewitnesses statement was same. Sir, Jahnavi medical student and Abhiram main suspect. Vellu idhare killers ani na doubt. But హలో అనురాధ గారు, మే ఆర్ఫనేజ్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాం. 5 members గురించి అన్నిటికంటే పెద్ద తాపేంటో తెలుసా? క్షమించడం. ఆ తాపు నేను మళ్ళీ చేయను. ముగిస్తామని నమ్మినప్పుడే మొదలు పెట్టాలి. అక్క ఇంకా ఆపేద్దాం. రివెంజ్ తీర్చుకున్నాం కదా. ఇట్స్ జస్ట్ 0.1% ఆఫ్ మై రివెంజ్.